సుద్దాల అశోక్ తేజ గారిని ఎన్నుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. మంగళగిరికి ఈరోజు తెలిసింది మన పద్మశాలీలో ముద్దు బిడ్డ సుద్దాల అశోక్ తేజ అని అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఆ రకమైనటువంటి గుర్తింపుని ఐడెంటిటీ ఇవ్వడం అవసరం సొసైటీలో. ఆ గుర్తింపును తీసుకురావడంలో కూడా అల్లక తాతారావు ఎన్నుకున్నటువంటి ఎంపిక అది ఎంతో అభినందనీయమైనదని చెప్పి అల్లక తాతారావు గారిని గురించి అభినందిస్తా ఉన్నాం. అలాగే సుద్దాల అశోక్ తేజ గారి గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఆయన పాటల రచయితగా, గేయ రచయితగా, జాతీయ అవార్డు అందుకున్నటువంటి గేయకుడిగా మాత్రమే కాకుండా ఆయన అద్భుతమైనటువంటి నవలు కూడా రాశాడు. 1980 దశకంలో విశాలాంధ్ర వాళ్ళు నవలల పోటీలు పెట్టినప్పుడు తిరుగుబాటు అని చెప్పి ఒక వెలుగురేఖ దాంట్లో ఉన్నటువంటి ఆ ఇతరత్వం ఉన్నటువంటి ఏంటంటే చేనేత కార్మిక కుటుంబాల స్థితిగతులు, ఆర్థిక బాధలు, కష్టాలు, కన్నీళ్లు అందులో ఆవిష్కృతున్నారు. అది కూడా భార్య భర్తలకి ఎటువంటి ప్రపంచాలు వచ్చాయో వీళ్ళు కూడా అట్లాగే వచ్చాయి. ఒకసారి ఈయన రాసిన నా రచన చేస్తే ఆయనకంటే మనం తక్కువ ఏంటని చెప్పేసి ఈయన కూడా అశోక్ తేజ గారిని కలవలేకపోయే కానీ వాళ్ళ నాన్నగారు కలవాలి. ఆయన పాటలు ఆయన రచనలు తెలుసు. సాహిత్యవేత్తలు కాదు కానీ సాహిత్య పిపాసి. నాటకాల ద్వారా అనేక పరిషత్తుల్లో ప్రశాసించగా అందుకున్నాను కానీ సాహిత్య వేదికలు వెళ్ళలేదు. అయితే చైనా కన్ఫ్యూషన్స్ చెప్పినట్టు ఒకరి కళలోనే జీవితాంతం తరించు, అంతం తెలుసుకో అన్నదానికి వ్యతిరేకం నా జీవితం. కొన్నాళ్ళు జర్నలిస్ట్గా పార్టీ విడిపోయినప్పుడు సుందరయ్య గారి స్పీచ్కి అట్రాక్ట్ అయి ఉద్యోగం వదిలేసి ఆయన వెంట వెళ్ళడం, అనుభవం ఉందని చెప్పేసి రామారావు ఎన్టీ రామారావు చెప్పడం, ఇలా రకరకాలుగా అయితే ఇవాళ నేను ఇక్కడ రావడానికి కారణం అల్లక తాతారావు గారు. ఇక్కడ మా పివా సభ జరిగినప్పుడు ఆయన పాటలు విన్నాను. ఆ స్ఫూర్తితో మన చాలా కాలం నేను కులాలకు మొత్తాలకు వ్యతిరేకంగా తిరిగాను. అశోక్ తేజ గారికి నాకు ఒక విషయం ఏంటంటే మా ఇద్దరు గురు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు అనుకో 4-5 సంవత్సరాలు కలిసి తిరిగాను. మద్రాసులో ఉన్నప్పుడు ఈనాడుకి సితారాకి రాసే టైంలో ఖాళీ దొరికితే సార్ శ్రీశ్రీ గారి దగ్గర పరిగెత్తేవాడిని. అయితే నేను కవిని కాలేకపోయాను. అల్లక తాతారావు గారు తాను రచించి తానే ట్యూన్ చేసి ఆయన పాడుతుంటే చాలా సంతోషపడ్డాను. ఈ మధ్య పివాలో గత 7-8 సంవత్సరాల నుంచి నేను కూడా కార్యకర్తగా ఉండటం వల్ల, కుల సమావేశాలకు వెళ్ళడం వల్ల, ఆ సమావేశాల్లో మాట్లాడటం వల్ల మా భావనాభిషేక స్వామి గురించి కొన్ని పాటలు రాసి సీడీ చేయాలనే తలంపు యువ అనుబంధ జిల్లా సంఘం కార్యదర్శి రామచంద్రరావు గారు. ఆయన చెప్పగా గుడివాడలో ఒక కవి ఉన్నారు, ఇప్పుడే సీతారామ గారు నేను మాట్లాడుతున్నాం. విషయం చెప్తే 5 నిమిషాలు ఆయన పాట రాయగలడు, పద్యం రాయగలడు. ఇంతటితో ఆకుండా ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా ప్రోత్సాహించి ఆయన ముందుకు దోసి ఇంకా పైకి ఎదిగేలాగా మీరందరూ ఆయన ఆశీర్వదించాలని కోరుతూ, అలాగే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది మన బీసీల్లో ఎందుకు చేర్చారా అని. మన బీసీలో కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, లేని వారు లేరు. నా చిన్నతనంలోనే కూచిపూడి నాట్యోత్సవానికి వెళ్ళి తొడగొట్టి సవాలు విసిరి ఘంటసాల పద్మశాలీలు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే కులం తరఫున అశోక్ తేజ గారికి నేషనల్ అవార్డు వచ్చే వరకు ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. అలాగే మన కులంలో ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందే వరకు ఆయన గురించి మనం ఆలోచించాం. వచ్చిన తర్వాత మేము మీ వాళ్ళం రండి అని మనం సన్మానాలు చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి.
వివిధ రంగాల్లో అభివృద్ధి చెంది దేశ ప్రజల మనసులో దోచుకున్న వారు ఎవరెవరిని ఆలోచించవలసిన మన సంఘానికి ఉంది. వాళ్ళందరితో పరిచయం ఏర్పాటు చేసుకున్న వాళ్ళ అభివృద్ధికి దోహదకారుల అవ్వాల్సిన మిస్ కాకుండా వినాలనేటటువంటి తాపత్రయం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు శ్రీ తాతారావు గారికి, సభాధ్యక్షులు ధనంజయ్ గారికి, మండలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ తండ్రి చిరంజీవి గారికి, ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ సుద్దాల అశోక్ తేలి గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఆహుతులైన పద్మశాలి బహుత్తులకు, మహిళా మండలందరికీ కూడా నా నమస్సుమాన్యులు. మొట్టమొదటగా తాతారావు గారు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సేవా కార్యక్రమంలో ఆయన పాట వినిపించారు. ఆ రోజు మేము చెప్పడం జరిగింది, మీరు దీన్ని సాధన చేసి ఒక సీడీ రూపంగా తయారు చేయాలి. అది ఈ రోజుకి సాఫల్యమైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. తప్పకుండా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇది బహుముఖ ప్రచారం జరిగే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మన పద్మశాలీల చరిత్ర కనుక మనం చూసినట్లయితే ఎందరో మహానుభావులు ఈ కమ్యూనిటీలో జన్మించారు. మనకున్న కీర్తి ప్రతిష్టలు ఏ కులానికి లేవని చెప్పచ్చు. ఎందుకంటే జంజలు వేసుకొని ఉన్న కులం ముఖ్య దాంట్లో మన వాళ్ళు ఎన్నో సత్సాంప్రదాయాలను మనం పుణికిపుచ్చుకున్నాం. ఈ సత్సాంప్రదాయాలను మనం కనుక తప్పకుండా భావి తరాల వారికి మనం కనుక అందించినట్లయితే తప్పకుండా ఈ కమ్యూనిటీ అనేక విధాల ముందుకు వెళుతుందనేది నిస్సందేహం. ఈరోజు పౌరోహితం కూడా చేయగలిగిన సమర్థులైన వాళ్ళు మన కులంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి కళాకారులు, సాహితీవేత్తలు మరి ఎంతమందో ఈ కులంలో జన్మించారు. నిజంగా మనం ఉన్నతము ఉన్న మనం తక్కువ అంచనా మనం వేసుకోవడం, బ్యాక్వర్డ్ క్లాస్ మనం అనుకున్నా కూడా మనం ఒక ఎకనమిక్గా మనం బ్యాక్వర్డ్గా ఉండొచ్చేమో, కానీ మిగతా విషయాల్లో కళారంగాల్లో కానివ్వండి, మన యొక్క తెలివితేటల్లో కానివ్వండి, మనం ఈ కమ్యూనిటీ దేనికి కూడా తీసిపోలేదనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవి ప్రచారం చేయడానికి మేము పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. మార్కండేయ ఆసుపత్రి కూడా మేము గత 8 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. శ్రీ అశోక్ గారితో నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఈ మార్కండేయ ఆసుపత్రికి ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలని తప్పకుండా వాళ్ళు బహుళ ప్రచారానికి తప్పకుండా సహకారం అందిస్తారని సభాముఖంగా వారిని నేను కోరుతున్నాను. ఈరోజు నేతన్నలు అనేకమైన దుస్థితిలో ఉన్నారు. వారిని మనం సముద్ధరించడానికి కొంతైనా వారికి సహాయాన్ని మనం అందించాలన్నమాట. ఏ నేతన్న దీనితో మనం ఈ కులం ఇంత ముందుకు వెళ్ళిందో ఆ నేతన్నల దుస్థితికి మనం వాళ్ళ ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకొని వాళ్ళ కుటుంబాలకు మనం సహాయ సహకారాలు అందించడానికి పివా ఏర్పడింది. ఈ పివాకి మీరందరూ కూడా మార్కండేయ ఆసుపత్రికి పివాలో సభ్యులుగా చేరడానికి మీరందరూ కూడా ప్రతి వాళ్ళు కృషి చేస్తే తప్పకుండా వారికి మనం సహాయ సహకారాలు అందించగలుగుతాం. సభాముఖంగా మేము మీ అందరికీ ఈ మనవి చేస్తున్నాం. ఈరోజు అశోక్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాజదేవి గారికి ముందుగా మంగళగిరి ప్రజలందరి తరపున, అలాగే తాతారావు గారి తరపు కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ముందుగా అలాగే తాతారావు గారు ఇందాక చాలా మంది పేదవాళ్ళు అన్నారు, కానీ ఆయన పేదవాడు కాదు. ఇక్కడ ఉన్న ధనవంతుల కంటే కవిత్వంలో ఉన్నటువంటి గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం గుర్తించాల్సిన పేదరికాన్ని గుర్తించడానికి ఎవరూ కూడా ఇక్కడ మనం సరిపోవనేది దీంట్లో ఒకటి. కవి అనేది ఒక కవిత్వం, 10 మంది గుండెల్లో పలికే పాఠం.
ఆ పాట సుద్దాల అదుపుదేశ గారిని ఒక ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి అల్లకి తాతారావు గారు. అలా అనుకొని అతను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, చేతనతో సహాయపడాలి. అంతే తప్ప పేదవాడు అనేది కాదు. కానీ ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అల్లకి తాతారావు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 10 మందికి ఆదర్శంగా పెట్టడానికి మంగళగిరి ఇచ్చేసినటువంటి సుద్దాల అశోక్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇలాగా 10 కార్యక్రమాలకి మన మంగళగిరిలో ఇచ్చేసి మన పురప్రముఖులందరికీ కూడా దగ్గర కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అల్లకి తాతారావు గారు.